నాయుడు దగ్గర అక్కడ కమ్మ పార్టీని నాశనం చేసి రాజ్యసభ తీసుకొని ఆయన ఓడిపోంగలోనే జంప్ చేసి బీజేపీకి పోయి మళ్ళీ బీజేపీ నుంచి తెలంగాణలో మరి ఆయన సామాజిక వర్గం మంది ఇక్కడ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి మళ్ళీ ఈయన అక్కువ చేరి కేటీఆర్ దగ్గర అక్కువ చేరి మళ్ళీ ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన చెవిలో పూలు పెట్టుకున్న వాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నాడు. ఎందుకంటే కాంట్రాక్టు అసలు కేటీఆర్ గారికి తెలుసునా ఏ విధంగా వచ్చేది అనేసి. అంటే నీ సంగతి అందరికీ తెలుసు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాడికి ఇచ్చిన రకాలు మీ పార్టీలన్నీ. ఎందుకంటే ఇవాళ నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చూసి వచ్చిన వాడిని. నీవు 5-6 కంపెనీలు చెప్పినాయంటే ముఖ్యమంత్రి ఎవరు చెప్తే వానికే ఇచ్చినారు. నీ 5-6 కంపెనీలు టెండర్ వేయలేక కాదు, కానీ మరి నీకు ఇచ్చిందంటే మరి దాని విషయంలో ఎవరికి తెలియని వాళ్ళు ఎందుకంటే ఎట్టిస్తారు, ఆయనకు తెలుసు నాకు అని మాట్లాడటం నీ యొక్క అవివేకానికి నిదర్శనంగానే అంతకనే లేదు. ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే. రెండో విషయం ఏంటంటే కమ్మ సామాజిక వర్గం మీద కేటీఆర్ గారు మాట్లాడిన అనేది విషయం మాట్లాడుతున్నారు. అసలు నీకు నిజంగా కనుక తెలుగున్నాడో తెలుగు లేనాడో నాకు తెలియదు, కానీ మరి నువ్వు కవితని నేను 4 నెలల కింద కలిసినావు అని చెప్పి కేటీఆర్ గారు ఢిల్లీలో కలిసినారని చెప్తున్నావు. కానీ ఆగస్టు 27, 2024లో కవిత గారు జైలు నుంచి విడుదలైంది. నువ్వు కేసీఆర్ కలిసిన డేట్ ఏంటంటే మార్చి 26, 2024 నాడు నువ్వు కేటీఆర్ గారు ఢిల్లీలో నీకు కలిసినని చెప్తున్నావు. 4 నెలల క్రితం అని చెప్పి నువ్వే చెప్పినావు నిన్న స్టేట్మెంట్ 25. మరి నిజంగా అసలు ఆమె 8 నెలల తర్వాత నువ్వు కలిసి మళ్ళీ నేను బెయిల్ ఇప్పమని అడుగుతున్నాడు ఆయన నువ్వు ఎంత దార్కార్యం అని చెప్పి బీజేపీలో పోయింది. నిన్న బీజేపీ ప్రభుత్వంలో నిన్ను బతిమాలుకోవాల్సిన అవసరం కేటీఆర్ గారికి లేదు. బెయిల్ కోసం బతిమాలుకోవాల్సిన అవసరం లేకపోతే నేను ఇది చేసుకుంటాను. మరి ఒట్టిగా అవివేకమైన మాట స్నేహితానికి విలువ లేకుండా మాట్లాడే మనిషివి నువ్వు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర వాళ్తే వాళ్ళ దగ్గర వాలిపోయే మనిషివి నువ్వు. అందుకని ఒక విషయం దాంట్లో కమ్మ వాళ్ళ గురించి కూడా నువ్వు హెచ్చరించినావు. అసలు నిజంగా నీ కోడలు కమ్మ, మరి నువ్వంత పౌరుషంగల్లోడు అయితే నువ్వు ఆ కేటీఆర్ గారు అన్ననాడే ఈ విషయాలు మాకు అందరికి చెప్పాలి. 2 రాష్ట్రాల్లో ఉన్న కమ్మోళ్ళకు కూడా తెలియజేయాలి. ఇట్లా అంటున్నాడు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కమ్మోళ్ళకి తెలియజేయాలి. కనీసం నీకు అవగాహన లేకుండా ఏదో ఇప్పుడు నీకు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని కావలించుకొని ప్రభుత్వాల్లో పనులు చేసుకోవడానికి ఈ పిచ్చి మాటలు మాట్లాడటం వలన ఈ కమ్మ సమాజానికి తప్పుదోవ పట్టడం ఇది చాలా పొరపాటు. అసలు మాటలు మాట్లాడకు. ఎందుకంటే మేము జనతా పార్టీ కాడి నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఇవాళ తెలంగాణలో కమ్మ సమాజానికి హక్కున పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలను కూడా హక్కున పెట్టుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను అందరి నాయకుల దగ్గర పనిచేసి వచ్చినాను. అందరినీ కడుపులో అన్ని సామాజిక వర్గాలని దగ్గర పెట్టుకున్న సూచన వ్యక్తి కేసీఆర్ గారు ఒక్కడని కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే సామాజిక వర్గం కూడా మొత్తం కమ్మ సామాజిక వర్గం కూడా గుర్తించాలి. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఒక లేనిపోయిన అపోహలు సృష్టించడానికి ఈ తయారైన సీఎం రమేష్ గారి మాటల్ని తప్పనిసరిగా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ గారు అసలు అయితే మీరు ఒకసారి చూడండి, ఎన్టీ రామారావు ప్రభుత్వంలో తప్పితే తిరిగి తెలంగాణ గడ్డ మీద 6-7 నాయకుల్ని కమ్మ నాయకులను తయారు చేసిన గంట ఒక కేసీఆర్కే దక్కింది. అది ఒకవేళ నిజంగా కమ్మ వాళ్ళని కనుక లోపల కోపం ఉంటే, కమ్మ వాళ్ళు అక్కర్లేదనుకుంటే అసలు 7 మంత్రివర్గంలో 7 ఎమ్మెల్యేలకి స్థానం తెలంగాణలో కమ్మ సామాజిక గెలిచింది ఒక 7 ఇక్కడ ఒక తెలంగాణలో నేను చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే దాంట్లో అసలు ఎంతమందికి పదవులు ఇచ్చినారో మీరు ఊహించిన విధంగా చాలామందికి ఈ కమ్మ వాళ్ళకు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఆ సీఎం రేవంత్ రెడ్డికి అసలు తెలియదు సీఎంకి. ఎందుకంటే పువ్వాడ అజయ్ గారికి 2018లో నుంచి 23 వరకు మంత్రి చేసినాడు. నామానాగేశ్వరరావు గారు పార్లమెంటరీ మెంబర్ చేసినాడు. పార్లమెంటరీ నాయకుడికి కమ్మ నాయకుడికి మరి తెలంగాణ వాళ్ళ కమ్మలకు వ్యతిరేకమైన కమ్మ నాయకుడికి పార్లమెంటరీ నాయకుడు 2019 నుంచి 24 దాకా ఆయన చేసినాడు. తాత మధుకి ఖమ్మంలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి చేయటం జరిగింది. ఆయన జిల్లా అధ్యక్షుడు కూడా ముగ్గురికి
ఖమ్మం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురికి జిల్లా అధ్యక్ష పదవులు కూడా ఇచ్చినారు ఖమ్మాళ్ళకి. మరి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు గారు 14 ఊడిపోయి ఇంట్లో పడుకుంటే తీసుకొచ్చి మంత్రి ఇచ్చి, అంటే ఎంత గొప్ప దార్శనికతకు ఇదే విషయం. ఖమ్మంలోకి వ్యతిరేకమనే దానికి మరి నువ్వు మాట్లాడే మాటలకు దీన్ని బట్టి సిగ్గు. నువ్వే తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు ఆయన తీసింది కాబట్టి చెప్తున్నాను. ఆయనే తీసిండు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద లీడర్ అని. అటువంటి లీడర్ని తీసుకొచ్చి మంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినాడు. అంటే ఎవరు కూడా ఇంత ధైర్యం చేసిన, ఖమ్మంలోకి ఇంత న్యాయం చేసిన మనిషి ఎవరు లేరు, ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తప్పితే. మంత్రి ఇచ్చి మళ్ళీ ఆయన కావాలంటే కారు గుర్తు మీద మళ్ళా ఎమ్మెల్సీగా ఇచ్చి, మళ్ళీ ఎమ్మెల్సీ కూడా కాదు నేను పాలేరులో పోటీ చేస్తానంటే మళ్ళీ కారు గుర్తు మీదనే ఆయన ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. తర్వాత మళ్ళీ టికెట్ ఇచ్చినారు, ఇస్తే ఓడిపోయినాడు. దానికి ఎవరు బాధ్యులు కాదు. మీరు ఆయన గురించి మళ్ళీ ఈయన సీఎం రమేష్ గారు మాట్లాడతారు. ఎందుకంటే ఈ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో అసలు మీరు విచిత్రపోతారు. శ్రీనివాసరెడ్డి గారిని కూడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కాదని నామా నాగేశ్వరరావు గారికి పార్లమెంట్ టికెట్ ఇచ్చి ఎంపీ చేసి ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడిని చేసిన ఘనత ఒక కేసీఆర్కే దక్కింది. మరి ఇప్పటి వరకు ఏ పార్టీలు కూడా ఎవరు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వాళ్ళు లేడు. ఏ పార్టీలో కూడా ఇంతవరకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినోడు కూడా లేడు. కొండబాల కోటేశ్వరరావు అనేటానికి 7 సంవత్సరాలు, అందరికీ ఒక్కొక్క సంవత్సరం 2 సంవత్సరాలు కార్పొరేషన్లు ఇస్తే ఆయనకి 7 సంవత్సరాలు తీసేయకుండా కొండబాల కోటేశ్వరరావు గారిని ఇక్కడ మన సీడ్ కార్పొరేషన్, మన తెలంగాణ రాష్ట్ర సీడ్ కార్పొరేషన్కి చైర్మన్గా చేయటం జరిగింది. రాయల్ శేషగిరి గారికి ఖమ్మంలో డీసీఎంఎస్ చైర్మన్ ఇచ్చినారు. దొండపాటి వెంకటేశ్వర్లు గారికి ఖమ్మం డీసీఎంఎస్ వైస్ చైర్మన్ గారు ఇచ్చినారు. మరి ఎందుకంటే ఖమ్మంలో ఏ విధంగా కంచర్ల చంద్రశేఖరరావుకి జడ్పీ వైస్ చైర్మన్ ఇచ్చినారు. కొత్తగూడెంలో కొత్తపల్లి నీరజకి ఖమ్మం మేయర్ ఇచ్చినారు. సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూనపూడి మహేష్కి చైర్మన్ ఇచ్చినారు. ఇల్లెందే మున్సిపల్ చైర్మన్గా డి వెంకటేశ్వర్లకు ఇచ్చినారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేషన్ 19 కార్పొరేట్ టికెట్లు ఖమ్మంలో ఇచ్చిన ఇప్పటి వరకు ఒక కేసీఆర్ తప్పితే ఎవరు ఇవ్వలేదు. ఖమ్మం చరిత్రలోనే ఎప్పుడు ఇవ్వలేదు. 19 కార్పొరేట్లు అయితే 17 కార్పొరేట్లు ఖమ్మంలో గెలిచినారు. అంటే మరి ఎందుకంటే మీరు ఒట్టిగానే 7 ఎమ్మెల్యేలు, నామా నాగేశ్వరరావు పార్లమెంట్ మెంబరు, తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే, పువ్వాడ అజయ్ ఎమ్మెల్యే, మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే, మరి కోనేరు కోనప్ప గారు ఎమ్మెల్యే, అరికపూడి గాంధీ గారు, నల్లమోతు భాస్కర్రావు గారు, హైదరాబాద్లో 4 జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా ఇదండి, ఖాజా సూర్యనారాయణ గారు కార్పొరేటర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని పదవులు ఖమ్మంలోకి ఇచ్చింది అసలు తెలుగుదేశంలో కానీ లేకపోతే కాంగ్రెస్లో కానీ ఒక కార్పొరేటర్ కాదు కదా, ఒక పదవి కూడా ఇచ్చిన వాడు ఇప్పటి వరకు లేడు. వాళ్ళు సీఎం రమేష్ ఇంకేదో మాట్లాడితే ఖమ్మం వాళ్ళకి వ్యతిరేకం కేటీఆర్ మాట్లాడని ఒట్టిగా లేనిపోయినని. ఎందుకంటే నీకు పర్సనల్గా వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే విషయాలు మాట్లాడుకోడు, కానీ ఈ పిచ్చి మాటలు మాట్లాడటం మనకు. ఖమ్మం వాళ్ళకి న్యాయం చేసింది కూడా ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది, కానీ అంతకన్నా ఇది లేదని కూడా కేసీఆర్ గారు ఎంత దార్శకుడు. 5 ఎకరాలు ఇవాళ 300 నుంచి 400 కోట్ల ఖరీదు చేసే భూమిని కేసీఆర్ గారు మాదాపూర్లో ఖమ్మ సంఘానికి కట్టుకోవడానికి, ఖమ్మ సామాజిక వర్గానికి 5 ఎకరాల భూమి ఇవ్వటం జరిగింది. దానికి పిచ్చిలేసే కూడా కోర్టులు వేస్తే దానికి ఆగితే ఈ రోజు వరకు నేను రేవంత్ రెడ్డి గారికి నేను నమస్కారం చేసి చెప్తున్నా, నువ్వు ఇప్పుడు కనీసం అది క్లియర్ చేసి ఇస్తే మేము దాంట్లో బ్రహ్మాండంగా 200 కోట్ల రూపాయలతో ఇలా అక్కడ బిల్డింగ్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంది. మేము కట్టి దాన్ని మీకు ఇలా ఒక మూమెంట్ లాగా మా ఖమ్మ సమాజానికి పనికి వస్తుంది. నువ్వు ఆ పని పూర్తి చేయక 2 సంవత్సరాల నుంచి నిన్ను అడుగుతున్నారు మా వాళ్ళు, కానీ నేను దానికి ఏం సమాధానం చెప్పలేక కోర్టులో ఉంది, అది ఉంది, ఇదని దాటేసే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చారు కేసీఆర్ గారు, మొత్తం సామాజిక వర్గాలకు ఇచ్చారు, డబ్బులు కూడా ఇచ్చారు కట్టుకోవడానికి. మాకు కూడా 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయినా కూడా మేము పెద్ద ఎత్తులో కట్టాలని దానికి ప్లానింగ్ చేసి అంత చేసి కార్యక్రమం చేసుకున్నాం. ఇవాళ హైదరాబాద్లో నిజంగా కూడా నేను ఖమ్మ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం జాగ్రత్తగా ఉండకపోతే, ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని రంగాల్లో, ఫార్మా రంగం కానీ, సినిమా రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, అన్ని రంగాలలో సంతోషంగా, ఒక ఐటీ రంగంలో కానీ
అందరూ అన్ని రంగాల్లో కూడా కమ్మ సామాజిక వర్గం అగ్రస్థానంలో ఉండి ఎన్నడూ కూడా రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా మన సామాజిక వర్గానికి లబ్ధి పొందిన సమయం లేదు. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వ పాలనలోనే మనం చాలా లబ్ధి పొందినాం. చాలా సంతోషంగా ఏమి ఇబ్బందులు పడకుండా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా మరి అన్ని రకాలు కూడా ఇది ఉన్నది. ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఛాలెంజ్ అని చెప్తున్నాను. ఉద్యోగ రంగాల్లో కూడా మన వాళ్ళకి 5 అవి ఏ ఆఫీసర్ని కావాలంటే కేసీఆర్ గారిని అంటే ఆఫీసర్ని మన పోస్టింగ్లు చేయించిన సందర్భాలు ఉన్నాయి. 8 మంది ఆఫీసర్లు 9 కేసులో సస్పెండ్ అయితే నేను కేసీఆర్ గారి దగ్గర బొంగులోనే ఇట్లా కమ్మ సామాజిక వర్గం ఇట్లా మరి కాంగ్రెస్లో వాళ్ళని వాడుకొని వాళ్ళందరి చేత ఎన్కౌంటర్ చేయించి వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తే నేను మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఈ కమ్మ సామాజిక వర్గానికి మనం న్యాయం చేయాలి. ఇప్పుడు వింటే ఏమంటే ఆయన అందరినీ సస్పెండ్ క్యాన్సిల్ చేసి వాళ్ళందరికీ ఇలా ఎస్పీలు పోస్టులు ఇచ్చారు. అంటే ఏదైనా బెనిఫిట్ ఏదన్నా కమ్మ సమాజం సంతోషంగా బతికిందంటే ఒక కేసీఆర్ గారి పరిపాలనని ఇవాళ అందరినీ కుప్పగూల్చిండు. ఇవాళ మీ అందరికీ మీరు స్వతహాగా మీరు ఆలోచన చేసుకోవాలి. కమ్మ సామాజిక వర్గం అంతా అన్ని రంగాల్లో కుప్పగూల్చి మనం ఏదైతే పైన పోతున్నామో అన్ని యొక్క దీంట్లో ఇవాళ అన్ని విధాలకు కూడా మనం నష్టం చేకూర్చే పరిస్థితులు దాపరించినాయి ఈ యొక్క ప్రభుత్వాలు. అందుకని మనం ప్రభుత్వాన్ని కానీ లేకపోతే పార్టీలు కానీ లేకపోతే ఏది విషయాలు కానీ మాట్లాడదలుచుకోలేదు. కమ్మ సామాజిక వర్గం ఒకటే గుర్తుంచుకోవాలి. మన యొక్క కేసీఆర్ గారి ఏ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా మనకి ఇన్ని పదవులు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు, ఎవరు జరగలేదు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఇచ్చినారు. కానీ తర్వాత తదుపరి ఎప్పుడు కూడా ఇన్ని పదవులు ఇచ్చిన వాళ్ళు లేరు. నిజంగా కేటీఆర్ గారు కనుక వద్దు కమ్మవాళ్ళు పనికిరాను అని నీతో నేను మాట్లాడుతున్నావు. ఒకటి అబద్ధాలు మాట్లాడకు సీఎం రమేష్ గారు.